తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లోకి వెళ్తూ చెప్పిన మన హామీలని ఆయన చెప్పిన విధంగా మొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జీవోని రద్దు చేయడం జరిగింది. అలాగనే పెన్షను 4,000 రూపాయలు ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్పారు. దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ కాదు, నైపుణ్య గణన అంటే ప్రతి ఒక్క ఇంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళబోతుంది తెలుగుదేశం ప్రభుత్వము. ఇది చాలా గొప్ప విషయము. ఇక్కడ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ లేకుండా ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలా. సో అదినే దేశ భవిష్యత్తుకు కారణమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఈ విధంగానే వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరం ఆలోచించుకొని ఈ నైపుణ్య గణన అనేది, ఇంతవరకు కులగణన అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది కరెక్ట్ కాదు. కులగణన అవసరం లేదు, మనమందరం సమానమే. ఇప్పుడు కావాల్సింది దేశానికి నైపుణ్య గణన, నైపుణ్యంలో అభివృద్ధి. దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేది 14 నుంచి 19 వరకు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున యువతకి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లారు. ఇప్పుడు 2024లో నైపుణ్య గణనాన్ని మొదలు పెట్టేసి ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకొచ్చే విధంగా ఒక పాజిటివ్ మెథడ్లో ముందుకెళ్తున్నారు. దీన్ని చాలా అప్రిషియేట్ అందరూ చేయాలా. చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు. చాలా గొప్ప ఆలోచన ఇది. దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే మీరందరూ ప్రతి ఒక్క పేదవారు, బలుగు బలహీన వర్గాలు ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ని మళ్ళా పునరుద్ధరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అతి త్వరలో మన కడప నియోజకవర్గంలో కూడా ఇంతకుముందు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి డైలీ వేజ్ పనులు అంటే రోజు పనులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కడుపు నిండే విధంగా అన్నం పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో పేదలకు అందుబాటులో లేకుండా అన్నా క్యాంటీన్లను ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు మళ్ళీ అన్నా క్యాంటీన్ పెడతామని సంతకం పెట్టడం జరిగింది. ఈ 5 అంశాల్లో సంతకాలు పెట్టి ముందుకెళ్లడం జరుగుతోంది. వీటిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. అలాగనే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండి ఈ యొక్క అంశాలు ముందుకెళ్లే విధంగా మేమందరం ఆరోగ్యశ్రీలో వాళ్ళు పేమెంట్స్ చేయకపోయేసరికి డాక్టర్లు పేషెంట్స్ ఎమర్జెన్సీ చూసి ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి ఏ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాళ్ళకంతా చేసి ఆరోగ్యశ్రీని ప్రజలకు ఇంకా బాగా అందుబాటులోకి వచ్చేసి ఏ ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పెట్టినారంటే పేదవాళ్ళకు అండగా ఉండడానికి, వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా వైద్యం అందడానికి పెట్టినది. దాన్ని యొక్క స్ఫూర్తిని మళ్ళీ పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది ఆరోగ్యశ్రీని.